లైఫ్ టైం ఇన్కమ్, కన్సిస్టెన్సీ ఇన్కమ్ మీరు సంపాదించుకోలేరు. సో ఈరోజు మనకు రీటైల్ అండ్ రిక్రూట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ రీటైల్ అండ్ రిక్రూట్ చేయడానికి అసలు మన గ్లోబల్గా మన మార్కెట్ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కనబడుతుంది కదా ఒక పర్సన్. సో ఇతని పేరు వచ్చేసి మిస్టర్ పాల్జాన్ పిల్జర్. సో ఇతను వచ్చేసి ఒకప్పుడు యుఎస్ గవర్నమెంట్కి ఎకనామిస్ట్ అనమాట. ఇతను ఒక వండర్ఫుల్ బుక్ రాశారు, ద న్యూ వెల్నెస్ రెవల్యూషన్, ద నెక్స్ట్ ట్రిలియన్ మార్కెట్ ఎదురు అంటే హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్తున్నారు. ఏ సార్, హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద టెక్స్ట్ మీరు చూడండి, ద గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సైజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి వర్త్ అరౌండ్ $, సార్, $1,589.1 బిలియన్. దీని మన ఇండియన్ కరెన్సీలో మనం చూసినట్లయితే 1,58,900 crores టర్న్ ఓవర్ సార్. ఎప్పటికల్లా ఈ టర్న్ ఓవర్ అంటే బై 2034 కల్లా జరుగుతుందని చెప్పి ప్రిడిక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ. అంటే రాబోయే 8 to 9 yearsలో ఈ బిజినెస్ 1,58,900 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. దీని యొక్క గ్రోత్ రేట్ మీకు చెప్తాను సార్. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఫిలిం ఇండస్ట్రీ తెలుసు కదా, ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీలో గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? మ్యాక్సిమం ఒక మూవీ కన్నా హిట్ అయింది అనుకోండి, సో మ్యాక్సిమం దాని కలెక్షన్స్, సూపర్ సినిమా మంచిగా కలెక్షన్ అయింది అనుకోండి, ఎంతవరకు కలెక్షన్ అవుతుంది? మీకు తెలిసిన ఒక సూపర్ హిట్ సినిమా చెప్పండి. మీకు తెలిసిన ఒక సూపర్ హిట్ సినిమా చెప్పండి సార్. మిరాయ్ సూపర్. ఇంకా కాంతారా వండర్ఫుల్. ఇంకా సార్ సినిమాలు కూడా చూడరు మీరు? బాహుబలి ఫంటాస్టిక్. ఇంకా ఓజీ. ఇంకా సూపర్ సార్. సో ఇలా ఒక్కొక్కరు ఒక సినిమా మీరు అనుకుంటున్నారు కదా. సో ఆ సినిమా యొక్క టర్న్ ఓవర్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ సినిమా ఎంత సక్సెస్ అయింది, ఆ గ్లోబల్లీ వరల్డ్ మొత్తం మీద ఎంత కలెక్షన్స్ మనకి కలెక్ట్ చేస్తుంది అని చెప్పి మీకు ఒక చిన్న ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలే తీసుకుందాం, సూపర్ హిట్ అయింది అనుకున్నాం. లేదంటే పుష్ప 2 తీసుకుందాం. సో హైయెస్ట్ టర్న్ ఓవర్ క్రియేట్ చేసిన మూవీ ఏంటంటే పుష్ప అండ్ దాని తర్వాత బాహుబలి, దాని తర్వాత దంగల్. సో ఇలాంటి మూవీస్ ఇప్పటి వరకు వరల్డ్ వైజ్ ఇండియన్ సినిమాస్ ఎక్కువ కలెక్షన్స్ చేశారనమాట. అప్రాక్సిమేట్లీ మీకు తెలుసా ఎంత క్రోడ్స్ సంపాదించారు వాళ్ళు? అంటే ఎంత క్రోడ్స్ కలెక్షన్ చేశారో మీకు ఐడియా ఉందా? పుష్ప 2000. ఎస్ కరెక్ట్, 2000. హైయెస్ట్ 2000, ఇంకా హైయెస్ట్ వేసుకున్నా 2,500 crores వేసుకున్నాం. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ 2,500 crores వేసుకున్నాం సార్. జస్ట్ ఒక మూవీ 2,500 crores టర్న్ ఓవర్ క్రియేట్ చేయగలిగితే మరి 1,58,900 కోట్లు అంటే ఎన్ని టైమ్స్ బాహుబలి టర్న్ ఓవరు, ఎన్ని టైమ్స్ పుష్ప టర్న్ ఓవరు, ఎన్ని దంగల్ టర్న్ ఓవర్ సార్ ఇండస్ట్రీ. ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ సార్. ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీ కూడా ఇంత గ్రోత్ ఏ ఇండస్ట్రీలో కూడా లేదు సార్. ఐటీ ఇండస్ట్రీలో లేదు, సాఫ్ట్వేర్లో లేదు, దాని తర్వాత వేరే అదర్ ఇండస్ట్రీలో లేవు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో లేదు. సో ఇలాగా హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ. అందులో ప్రపంచ జనాభా మొత్తం మీద చూడండి 6.9% ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్లీ పెరుగుతూనే ఉంది ప్రపంచ జనాభాలో. ఇందాక మనం చూసుకున్న టర్న్ ఓవర్ ఏది ఎంత? $1,589.9 బిలియన్. సో ఇంత గ్రోత్ జరుగుతుంది. ఇందులో మీరు చూసినట్టయితే చూడండి, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మీద టర్న్ ఓవర్ జరుగుతుంది, హెల్త్ అండ్ వెల్నెస్ మీద జరుగుతుంది, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మీద, అపియర్స్ మీద, యాక్సెసరీస్ మీద, ఫుడ్ అండ్ బ్యూరేజెస్ మీద, వీటన్నిటి మీద కలిపి సో ఇంత టర్న్ ఓవర్ అవుతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నారు సార్. అయితే ఇండియన్ మార్కెట్ చూసినట్లయితే డిస్టర్బెన్స్ అవుతుంది. సో మన ఇండియన్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ 2018 నుంచి 2030 వరకు ఎంత బిజినెస్ ని క్రియేట్ చేయబోతుంది అంటే, సింపుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ చూడండి, $21 బిలియన్ క్రియేట్ చేయబోతుంది సార్ 2030 కల్లా.
2030 ఆల్రెడీ మనం 2025 ఎండింగ్లో ఉన్నాం. సో అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఒక 4 years సార్ ఎగ్జాక్ట్గా. ఈ 4 yearsలోనే ఇంత $21 billion టర్న్ ఓవర్ క్రియేట్ చేయబోతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అందులో మన బిజినెస్ మీరు 0.001% మీరు చేసిన రీటైల్ అండ్ రిక్రూట్ సార్. ఎంత? 0.0001% మీరు బిజినెస్ టర్న్ ఓవర్ క్రియేట్ చేసిన, సో మీరు వారానికి 2.5 lakhs డెడ్ ఈజీగా తీసుకుంటారు. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సార్. సో అలాంటి ఇండస్ట్రీలో, అలాంటి పొటెన్షియల్ ఉన్న మార్కెట్లో మనం పనిచేస్తున్నప్పుడు ఈ రీటైల్ అండ్ రిక్రూట్ అనేది మనకి రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు ఎలా చేయాలంటే రెండు బ్యాలెన్స్గా చేసుకుంటూ పోవాలి. రీటైల్ జరుగుతుండాలి, రీటైల్తో రిక్రూట్తో వచ్చే పీవీ ఎంతైతే ఉంటుందో రీటైలింగ్ ద్వారా కూడా అంతే పీవీ రావాలి మీ టీంలో, పర్సనల్గా కావచ్చు, టీం ద్వారా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్గా ఒక 200 పీవీ మీరు అమ్మారనుకోండి, రీటైల్ ద్వారా కూడా మీరు పర్సనల్గా రిక్రూట్ చేసేది వీక్లీ 200 పీవీ అన్నా చేయాలి అట్లీస్ట్. రెండు బ్యాలెన్స్గా ఎప్పుడైతే చేయగలుగుతారో ఇంకా మీ బిజినెస్ అన్స్టాపబుల్ అంటారు. సో అయితే రీటైల్ రిక్రూట్ అనేది మన బిజినెస్లో రెండు కళ్ళు లాంటివి సార్. రీటైలింగ్ గురించి ఒక వండర్ఫుల్ పర్సన్ మిస్టర్ ధీరూభాయ్ అంబానీ. ఎవరు సరేనా? ధీరూభాయ్ అంబానీ హైదరాబాద్లో తిరుగుతుంటాడు బైక్ వేసుకొని. ఆయననా? ఎవరు సరేనా? ఆయన రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత. సో ఆయన ఏం చెప్తున్నాడంటే రీటైల్ గురించి, బీ ఏ గుడ్ సేల్స్ మ్యాన్, ఈవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నాడు. ఫస్ట్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఒక మంచి సేల్స్ మ్యాన్ అవ్వాలి మనం. ఒక మంచి రిక్రూటర్ అవ్వాలంటే ఫస్ట్ మనం 4 ప్రోడక్ట్లు అమ్మగలగాలి. మనము 10,900 రూపీస్ ప్రోడక్ట్ పెట్టి, అంటే అమౌంట్ పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం అంటే అట్లీస్ట్ ఆ ప్రోడక్ట్ మనం అమ్మినప్పుడు మనలో ఉన్న స్కిల్స్ బయటకు వస్తాయి. ఎదుటివాడు ఏం అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒక నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా వస్తుంది. ఈ మార్కెట్ ఎలా అడుగుతున్నారు, ఎలాంటి మైండ్ సెట్ పీపుల్స్ ఉన్నారు మన దగ్గర అనేది ఒక ఐడియా వస్తుంది. అలాగే రిక్రూట్ మీద చూడండి సార్, రిక్రూట్ చేస్తే మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది ఎగ్జాంపుల్ ఒక 1 person ఉన్నారు గ్లోబల్ వైజ్. ఇతని పేరు వచ్చేసి హాల్టన్ బక్స్. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు సస్టైనబుల్ ఇన్కమ్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, మెయింటైన్ 20 customers ఎవ్రీ మంత్. ఇతని మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్లో 7 crores అండ్ అబోవ్ సార్ మంత్లీ. ఎంత సార్? 7 crores అండ్ అబోవ్ సార్. 7 crores సంపాదించే పర్సన్ ఏం చెప్తున్నాడు సార్, మినిమం 20 customers మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, అట్లీస్ట్ అందులో ఒక 4 ప్రోడక్ట్లను అమ్మాలా లేదా మనం? 20% అన్న అమ్మాలా లేదా? మరి మనం అమ్ముతున్నామా? మన ఐడిలో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 100 పీవీ మనం ఆర్డర్ పెడుతున్నామా? 5 products ఆర్డర్ పెట్టి మనం అమ్ముతున్నామా? అమ్మట్లేదు సార్. సో ఇక్కడే మనం అర్థమైపోతుంది ఈ బిజినెస్ని మనం ఎంత సీరియస్గా చేస్తున్నాము అనేది. సో రీటైల్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, రీటైల్ చేస్తున్నాము అంటే మనము సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ బెగ్గింగ్ సార్. గుర్తుపెట్టుకోండి, అమ్మడం అంటే అడుక్కోవడం కాదు. కొంతమంది అనుకుంటుంటారు, సార్ నేను అమ్మాలా, నేను తిరగాల. సార్ బిజినెస్ అంటే గుర్తుపెట్టుకోండి సేల్స్ అండ్ పర్చేస్. సేల్స్ అండ్ పర్చేస్ లేకుండా, ఈ రెండు విషయాలు లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ లేదు సార్. మెర్సిడీస్ బెంజ్ అమ్మాలన్నా సేల్ చేయాల్సిందే, చిన్న గుండు పిన్ని అమ్మాలన్నా సేల్ చేయాల్సిందే. సో ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ సార్, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి బిజినెస్లో మనం ఉన్నాం సార్. మనం వీఆర్ డూయింగ్ బిజినెస్. వేదామృత్ ఈజ్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ, జాయినింగ్ ఆపర్చునిటీ, స్కీమ్ ఆపర్చునిటీ, కౌన్ బనేగా కరోడ్పతి అలాంటి స్కీములు కాదు మనది. ఇట్ ఈస్ ప్యూర్ బిజినెస్ సార్ ఇది. ప్రపంచంలో ఏ కంపెనీలో అయినా కానీ హైయెస్ట్ ఎక్కువ రెవెన్యూ క్రియేట్ చేసే డిపార్ట్మెంట్ ఏదైనా అంటే సేల్స్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్లో మనం పని చేస్తున్నాం సార్. అలాంటి ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నాం సార్. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ బిజినెస్ లేదు సార్ వితౌట్ సేల్స్. సేల్స్ లేకుండా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ బిజినెస్ లేదు సార్. గుర్తుపెట్టుకోండి, కొంతమంది అనుకుంటుంటారు సార్ నా స్కిల్స్ లేవు సార్ అని కొంతమంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీ సేల్స్ స్కిల్స్ ఆల్రెడీ బై బర్త్ ఉన్నాయి మనకి.
అమ్మడం అనేది ఆల్రెడీ మనకి బై బర్త్ దేవుడిచ్చిన గిఫ్ట్ అది తెలుసా? ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ స్కిల్ లేదనుకున్నాం. మీకు ఎలాంటి సేల్స్ స్కిల్ లేదనుకున్నాం. మీకు ఒక ప్రాపర్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఊర్లో మీకు ఒక ప్రాపర్టీ ఉంది. మీరు అమ్మాలనుకుంటున్నారు. మీరు అమ్మగలుగుతారా లేదా? మోహన్ సార్, డైమండ్, మీరు అమ్మగలుగుతారా లేదా సార్? 100% సార్. అమ్మగలుగుతారు. బట్ మీరు అమ్ముతున్నారు అంటే మీకు ఏ స్కిల్స్ లేవు కదా, మరి అయినా అమ్మేస్తున్నారు కదా. ఇండైరెక్ట్ గా నాకు స్కిల్ ఉన్నట్లే కదా సార్ అది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇండైరెక్ట్ గా మనకి బాడీలో స్కిల్స్ ఉన్నట్లే సార్. సో ఇక్కడ అమ్మడం అనేది మనము అది మొహమాటం అంతే. నేను అమ్మగలుగుతానో లేదా అనేది ఒక మొహమాటం. సేల్స్ అంటే ఆ టైప్ లో మన మైండ్ నెగిటివ్ థాట్ ఉండడం వల్ల మనం కొంచెం మొహమాట పడి దాని వల్ల కొద్దిగా సీరియస్ తీసుకోకపోవడం వల్ల బిజినెస్ లో కొంచెం డల్ గా ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సో కాబట్టి ఇక్కడ మొహమాటం ఏది లేదు సార్. బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు ఎలాగా ఉండాలంటే తను చేసే బిజినెస్ కి మనసు పెట్టి ప్రాణం పెట్టి సఫిషియెంట్ గా చెప్పగలిగితే చాలు సార్. ఎదుటి వాడు కొంటారా లేదా పక్కన పెట్టేయండి, కొనాలి. ఇది సర్వీస్ చేస్తాం అనుకున్న టైప్ లో వర్క్ చేస్తే మనకి ఏమనిపించదు సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. దిస్ ఇస్ ఏ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. సో అలాగే మన బిజినెస్ లో రీటైలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. గుండె లాంటిది సార్. రీటైలింగ్ ఈజ్ ఏ హార్ట్. మీ హార్ట్ బాగుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. హార్ట్ బాగలేదు అనుకోండి, ఏమవుతుంది మన బిజినెస్? మన శరీరం ఏమైపోతుంది అసలు హార్ట్ బాగలేకపోతే? చనిపోతాం సార్, అవునా కదా? సేమ్ రీటైల్ లేకపోతే మీ బిజినెస్లో మీ బిజినెస్ కూడా ఉండదు సార్, డెడ్ అయిపోతుంది. ఎక్కువ కాలం ఉండదు, అక్కడే ఆగిపోతుంది. సో కాబట్టి రీటైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే మీరు సేల్ చేస్తున్నారో సేల్స్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫీలింగ్స్ సార్. ఎప్పుడైతే మీరు అమ్మగలుగుతున్నారో ఎదుటివాడి యొక్క ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ ఫీలింగ్స్ కూడా ఎదుటివాడికి అర్థమవుతాయి సార్. అంతే ఫీలింగ్స్. మీరు ఎంత ఫీల్ అయ్యి ప్రోడక్ట్ అమ్మగలుగుతున్నారు. అందుకే కంపెనీ చెప్తుంది ఇప్పుడు ప్రోడక్ట్ వాడండి, దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్ని 10 మందికి షేర్ చేయండి అంటారు. ప్రోడక్ట్ వాడితే మన ఫీలింగ్ ఎదుటివాడికి అర్థమవుతుంది, మన క్వాలిటీ అర్థమవుతుంది. దాని తర్వాత ఎదుటివాడు మనకి ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాం ఎప్పుడు ప్రోడక్ట్ కన్సిస్టెంట్గా మనం వాడినప్పుడు. అలాగే ఫిజికల్ హెల్త్ సార్, మెయింటైన్ ఎక్సలెంట్ ఫిజికల్ హెల్త్. సో బీయింగ్ ఏ వెల్నెస్ కోచ్ సార్, బీయింగ్ ఏ హెల్త్ ప్రోడక్ట్ ప్రమోటర్, మనం ఒక మంచి హెల్తీగా ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలి సార్. మంచి డైలీ వాకింగ్ చేయాలి, డైలీ మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరు సార్. ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరు, ఇంతకుముందు సర్కిల్ వేరు, ఇంతకుముందు ఆలోచనలు వేరు. బట్ వీఆర్ ఇంటూ వెల్నెస్ ఇండస్ట్రీ టుడే. మీరు వేదామృత్ కంపెనీలోకి వచ్చారు అంటే మీరు ఇందాక చెప్పుకున్నట్లు $21 బిలియన్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం ఇప్పుడు. చిన్న మార్కెట్ కాదు, చాలా పెద్ద మార్కెట్ సార్. ఫిలిం ఇండస్ట్రీ కంటే ఇండియాలో 20 టైమ్స్ బెటర్ గ్రోత్ ఉన్న ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే ఫిజికల్గా మంచిగా ఉంటారో, ఎప్పుడైతే మంచిగా ప్రోడక్ట్ తీసుకొని హెల్దీగా ఉంటారో, అప్పుడు మెంటల్గా కూడా కరెక్ట్గా ఉంటాం సార్. అలాగే మనం ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు నెవర్ ఆర్గ్యూ విత్ ద కస్టమర్. మనం కస్టమర్స్తో ఒక ప్రోడక్ట్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆర్గ్యూ చేయకూడదు, ఎడ్యుకేట్ చేయాలి. మనం ప్రోడక్ట్ ఆర్గ్యూతో కాదు అమ్మాల్సింది, ఎడ్యుకేట్ చేసి అమ్మామనుకోండి లైఫ్ టైం కస్టమర్ అవుతాడు. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఆర్గ్యూ చేయడానికి కాదు సార్, మనం గెలవడానికి వచ్చాం. దేంట్లో? సేల్స్లో గెలవడానికి వచ్చాం. ఫిజికల్గా కొట్టి గెలవడానికి కాదు, మాటలు పెంచుకొని వచ్చేది కాదు సార్. మార్కెట్లో దేర్ ఆర్ గుడ్ పీపుల్స్ అండ్ బ్యాడ్ పీపుల్స్ ఉంటారు. దేర్ ఈస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి సార్. మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మార్కెట్లో. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని పాజిటివ్ చేయాలి. ఎప్పుడైతే మీరు సెల్లింగ్ రెగ్యులర్గా చేస్తారో సార్, మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుంది, బిజినెస్లో ఎనర్జెటిక్గా ఉంచుతుంది సేల్స్ అనేది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్ సేల్స్ చేయడం వల్ల. మీరు ఒక ప్రోడక్ట్ అమ్మి చూడండి, ఎంత కాన్ఫిడెంట్ వస్తుంది.
మీరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే ఆల్రెడీ వేదామృత్ కంపెనీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ సేల్ చేసింటారు. ఫస్ట్ సేల్ చేసింటే మీ కస్టమర్కి ఎలాంటి ఫీలింగ్ వచ్చి ఉంటుంది, ఎంత కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది, మీకు ఎనర్జెటిక్గా కాన్ఫిడెంట్గా ఇంకా చేయాలి అని మీకు వచ్చి ఉంటుంది. రీటైల్ చేయడానికి కొన్ని మనం మెయింటైన్ చేయాలి సార్. అవేంటంటే ప్రోడక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం అంటే మీకు తెలిసిన కొంత నాలెడ్జ్ అట్లీస్ట్ ఒక 10-20% మనం తెలుసుకోవాలి. మన బ్రోచర్ గురించి, మన బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్లు ఏమేమి ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల అంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ కన్సూమ్ చేయొచ్చు, ఇవన్నీ మనకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సార్. అలాగే మీ పర్సనల్ టెస్టిమోనీ లేదంటే మీ ఫ్యామిలీ టెస్టిమోనీ కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర. ఈ బిజినెస్ మీరు చేస్తున్నారు అంటే మీ పర్సనల్ టెస్టిమోనీ ఉందా లేదా, మీ ఫ్యామిలీ టెస్టిమోనీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి. మీ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉండాలి కదా, బిఫోర్ ఆఫ్టర్ వీడియో ఉండాలి కదా. వాడక ముందు ఎలా అనిపించింది, వాడిన తర్వాత ఎలా అనిపించింది. అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ ఒక బాక్స్ అయిపోయిన తర్వాత మీరు చెప్పగలగాలి, ఒక వీడియో ఫామ్లో కానీ ఒక ఫోటో ఫామ్లో 10 మందికి చూపించగలగాలి. సార్ ఈ ప్రోడక్ట్ నేను బిఫోర్ ఇలా ఉన్నాను సార్, వాడక ముందు, వాడిన తర్వాత ఇలా ఉంది. ఈవెన్ రిపోర్ట్స్ ఆస్లో వాడక ముందు నా రిపోర్ట్స్ ఇలా ఉంది, వాడిన తర్వాత నా రిపోర్ట్స్ ఇలా ఉంది. ఇదే మీ టెస్టిమోనీ సార్. మన బిజినెస్కి అడ్వర్టైజ్మెంట్ ఇదే. మీరు పర్సనల్గా మీకు ఒక టెస్టిమోనీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే మార్కెట్ టూల్స్, మార్కెటింగ్ చేయడానికి, మన బిజినెస్ చేయడానికి కావాల్సిన టూల్స్, ప్రోడక్ట్ సేల్ చేయడానికి టూల్స్ లైక్ ఫ్లైయర్స్, టేస్టింగ్ పార్టీస్, శాంపులింగ్, ఇలాంటివి చేయడానికి కూడా టూల్స్ మెయింటైన్ చేయాలి సార్. ఫ్లైయర్స్ అందరి దగ్గర ఉండాలి. సో డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ నుంచి మన కంపెనీ అఫీషియల్గా కొన్ని బ్రోచర్స్ కూడా వస్తాయి. సో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇందాక మనం ఎప్పుడు విఎస్పిలో మనం అనుకుంటూ ఉంటాము, అదేంటంటే మనకి నెక్స్ట్ మంత్ ఒక ప్రోడక్ట్ రాబోతుంది. సో పైప్ లైన్లో ఉంది. అది వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రోడక్ట్, దాని తర్వాత ఆ ప్రోడక్ట్ కూడా రెండు కలిపి సో కంపెనీ తరపు నుంచి అఫీషియల్గా ఫ్లైయర్స్ రిలీజ్ చేస్తారు, బ్రోచర్ రిలీజ్ చేస్తారు. సో అంతవరకు ఆల్రెడీ చాలామంది సింగిల్ ప్రోడక్ట్ తీసుకొని ఇండిపెండెంట్గా బ్రోచర్స్ చేసుకుంటున్నారు. అలాగే చేసుకుంటూ వెళ్ళాలి సార్. మనం మీ టీంకి ఇవ్వాలి, ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకొని ఇవ్వాలి. అలాగే మెయింటైన్ అట్లీస్ట్ ఒక 10 కస్టమర్స్ సార్. పర్సనల్లీ చెక్ చేసుకోండి, మీకు ఎవ్రీ మంత్ ఒక 10 కస్టమర్లకి ప్రోడక్ట్ ఇస్తున్నారా లేదా, మీరు పర్సనల్గా, టీం ద్వారా కాదు. కొంతమంది ఎలా పెడతారంటే ఫోటో పెడతారు, టుడే 4 ప్రొడక్ట్ సేల్స్ అని చెప్పి. ఆ 4 ప్రొడక్ట్ అమ్మింది ఎవరు అంటే టీము, మీరు పర్సనల్గా కాదు. టీమ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ రీటైల్. మీరు పర్సనల్గా మీ ఐడి మీద అట్లీస్ట్ ఒక 200 PV మంత్లీ పర్సనల్ టర్న్ ఓవర్ జరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి సార్. ఎప్పుడైతే సరే అట్లీస్ట్ ఒక 10 కస్టమర్స్ మీరు మెయింటైన్ చేస్తారో, సేమ్ మీ కింద వాళ్ళు కూడా మెయింటైన్ చేయించాలి సార్, ఎస్టాబ్లిష్ చేయించుకుంటూ వెళ్ళట్టు. కాపీ పేస్ట్ బిజినెస్ అంతే సార్. మీరు ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఒక 10 ప్రొడక్ట్స్ అమ్మగలుగుతారో, మీ కింద వాళ్ళు కూడా అలాగే అమ్ముకుంటూ పోతూ ఉంటారు సార్. మీరు ఎప్పుడైతే అమ్మినప్పుడు వాళ్ళు మీ స్కిల్స్ చూసిన తర్వాత, మీ ఫోటోస్ చూసిన తర్వాత వాళ్ళు కూడా అది చూసి అది డూప్లికేషన్ చేసుకుంటూ పోతారు సార్. మీరు అమ్మలేదనుకోండి, వాళ్ళు కూడా అమ్మరు. మీరు ఒక ఫోటో పెడతారు, ఏమని మీ కింద ఉన్న వాళ్ళు అమ్మిన ఫోటో పెట్టారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ కింద అమ్మిన వాళ్ళు ఫోటో పెడతారు. మీరు ఏదైతే చేశారో వాళ్ళు కూడా అదే చేస్తారు సార్. చాలా సింపుల్. మన యాక్షన్ ప్లాను, మన అమ్మేది వాళ్ళు ఎదుటి వాళ్ళకి, మన టీంకి ఇన్స్పైర్ లాగా ఉండాలి సార్. వాళ్ళంతా వాళ్ళే లేచి పరిగెత్తాలి, మా సారే చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు, నా అప్లైనరే చేస్తున్నారు, నా స్పాన్సరే చేస్తున్నారు, మంత్లీ 10 ప్రొడక్ట్స్ నేనెందుకు చేయకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చే పర్సన్కి నేను ఏం చేయాలి సార్, 4 ప్రొడక్ట్ తీసుకోమన్నారు, నేను తీసుకున్నాను, బాగుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని అడిగాడు అనుకోండి, నాకేం తెలుసు అన్నారు అనుకోండి, బాగోదు కదా. సో 10 ప్రోడక్ట్స్ ఎలా అమ్మాలనేది మీరు అమ్ముతూ ఉంటే ఆటోమేటిక్గా స్కిల్స్ అనేది వచ్చేస్తాయి సార్. అలాగే టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఎలా ఆర్డర్ పెట్టాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి సార్. ఎలా ఆర్డర్ పెట్టాలి, సో అలాగే పేమెంట్ ఎలా చేయాలి, ఫండ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలి,
ఫస్ట్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఎంతసేపు సార్ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ మన ఐడి ఓపెన్ చేస్తుంది. ఆ ఐడి ఓపెన్ చేసి ఫస్ట్ వాళ్ళ చేత ఆర్డర్ పెట్టించడం నేర్పించండి. సో గుర్తుపెట్టుకొని, యు ఆర్ హియర్ టు సెల్, నాట్ టు ప్రూవ్ యువర్ వర్త్. ఇక్కడ ఏంటంటే నాట్ ప్రూవ్ యువర్ వర్త్ అంటే మనము ఇక్కడ సేల్స్ని గెలవాలి. కస్టమర్స్కి ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పించి అతనికి ఒక ప్రోడక్ట్ సేల్ చేయగలగాలి. బిజినెస్ గురించి నాలెడ్జ్ ఇచ్చి బిజినెస్లో తీసుకుని వచ్చేలాగా ఉండాలి. అంతేగాని నేనేంటో తెలుసా, నేనెవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, ఇలాంటి సినిమా డైలాగులు మనం చెప్పకూడదు ఎదుటి వాడి దగ్గర. బిజినెస్లోకి వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎవరు చెప్పరు సార్ సినిమా డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పరు. ఎలా బిజినెస్ చేయాలనేది నాలెడ్జ్ ఇస్తారు. ఆ నాలెడ్జ్తో ఎదుటివాడు బిజినెస్ చేస్తారు సార్. మనం ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రోడక్ట్ అమ్మేవాడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇష్టపడాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ మిమ్మల్ని ఇష్టపడతారు, అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి, మీ ఫేస్ని బట్టి, మీ ఫేస్ వాల్యూని బట్టి, దాని తర్వాత ప్రోడక్ట్ని ఇష్టపడతారు. సో అందుకోసమే చెప్తాము, మన బిజినెస్లో యాజ్ ఎ బీయింగ్ ఏ వెల్నెస్ కోచ్, సో వెల్నెస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు మన ఫిజికల్గా మంచిగా ఉండాలి సార్. ఈ రోజు నుంచి మీరు వాకింగ్ మొదలు పెట్టండి, కంటిన్యూగా 90 days చేయండి. మీ ఫిజికల్లో చాలా చేంజెస్ వస్తాయి, మెంటల్గా చాలా చేంజెస్ వస్తాయి, మీ మీద మీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫిజికల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎదుటివాడు మనల్ని ఇష్టపడాలి అంటే మనము కూడా ఎదుటివాడికి ఇష్టపడేలాగా మనం ఉండాలి సార్. లేదు నేను అలాగే ఉంటాను, నేను తగ్గేదే లేదు, ఎదుటివాడు కూడా తగ్గడు. గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ డూయింగ్ ఏ ప్రొఫెషనల్ బిజినెస్ సార్. అలాగే ఒక పర్సన్కి మన ప్రోడక్ట్ అమ్మేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తుంటారు మీకు ఆల్రెడీ ఏమని, నాకు అవసరం లేదు, ఏ సమస్య లేదు. అలాగే మా నాన్నకేమో డయాబెటీస్ ఉంది, మాకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్ ఉంది, సో 70 సంవత్సరాలు ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆయనకి మోకాల నొప్పులు ఉన్నాయి. ఇలాగ జబ్బులు ఉన్న వాళ్ళ గురించి చెప్తుంటారు. వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ బాగా పనికొస్తుంది. ఇలాగ క్వశ్చన్స్ వేస్తుంటారు, నాకు అవసరం లేదని చెప్తుంటారు. దానికి మీరు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఎదుటివాడికి. ఏమని, సార్ డూ యూ నో హౌ మెనీ ఫ్రూట్స్ వీ నీడ్ టు కన్సూమ్ టు బి ఎవ్రీడే? హెల్దీగా ఉండడానికి ఎవ్రీడే మనం ఎన్ని ఫ్రూట్స్ తినాలో మీకు ఐడియా ఉందా? క్వశ్చన్ అడగండి. అలాగే ఇంకో క్వశ్చన్ అడగండి, సో మీకు తెలుసా సార్ ఈరోజు హెల్త్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ అనేది మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్ మీకు తెలుసా సార్? వాళ్ళు చెప్పాలి హౌ మెనీ ఫ్రూట్స్ అని చెప్పాలి. యాజ్ పర్ WHO 3.5 kgs గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్ తినాలని సార్ డైలీ WHO చెప్తున్నారు. మరి మీరు తింటున్నారా? అడగండి. అతనికి ఒక క్వశ్చన్ మార్క్ రావాలి, ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలి అనేది. లేదంటే దీన్ని మెడిసిన్ చేసేస్తారు మార్కెట్లో, లేదంటే డ్రగ్ చేసేస్తారు. మీ మందు వాడుతున్నాము, మీ జ్యూస్ వాడుతున్నాము, ఇలాగ చేసేస్తారు జనాలు. ఇది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ వెల్నెస్ ప్రోడక్ట్ సార్. హెల్త్ మేనేజ్మెంట్ ఈ రోజుల్లో చేయకపోతే, మనీ మేనేజ్మెంట్ కంటే హెల్త్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. హెల్త్ ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్లు సార్. మీరు డబ్బు ఎంత సంపాదించినా కూడా హెల్త్ లేకపోతే ఏం చేసుకోవాలి సార్ చెప్పండి. అలాగే కొంతమంది అడుగుతారు కాస్ట్ గురించి, సార్ 333 వెరీ కాస్ట్లీ కదా సార్ అని చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. సో మన ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ, ఎంత వాల్యూ ఉన్నది చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ గురించి మాట్లాడితే వాల్యూ వర్సెస్ కాస్ట్. నానోకి బుగాటీకి ఫరక్ ఏంటి? నానో క్యాన్ ఎంత ఉంటుంది, బగాటీ అంతే ఎంత ఉంటుంది? అలాగే ట్రైన్ టికెట్కి ఫ్లైట్ టికెట్కి డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ సార్, వాల్యూ. అలాగే మన ప్రోడక్ట్ 3333 ఉండడానికి రీజను 84 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్, హెర్బ్స్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేసిన సైంటిఫిక్ ప్రోడక్ట్ కాబట్టి దీనికి ఇంత వాల్యూ.
84 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్ మీరు లిస్ట్ అవుట్ చేయండి మన ప్రోడక్ట్ ఉండేది. నార్మల్‌గా మీరు బయట కొనుక్కోవాలంటే మినిమమ్ ఒక 50,000 అవుతది. కేజీ కొనుక్కోవాలంటే. 84 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్, హెర్బ్స్ యాడ్ చేయాలంటే. ఇప్పుడు 50,000 ఎక్కడ సార్? జస్ట్ 33 ఎక్కడ? సో ఇది చెప్పగలగాలి సార్. ఆ డిఫరెన్స్ మనం చెప్పగలిగితే కస్టమర్స్‌కి ఈజీగా కొంటారు సార్. సో అవర్ గ్రేట్ ప్రొడక్ట్, వెల్‌నెస్ ప్రొడక్ట్. సో ఇది నాట్ ఏ మెడిసిన్ సార్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ కంప్లీట్‌లీ ఫుడ్ సప్లిమెంట్స్ ప్రొడక్ట్స్ సార్ మనవి. న్యూట్రిషన్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ సార్. సన్‌రైజ్, సన్‌సెట్‌లో మీరు చూడండి అన్ని హెర్బ్సే ఉంటాయి. లైక్ అశ్వగంధ, సీ బక్తాను, కుర్కుమిన్, స్ట్రాబెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లాక్ జామును. అంటే హెర్బ్స్ ఆకులు, బ్రహ్మి, జిలాయ్, వీట్ గ్రాస్, ఆమ్లా, అలోవెరా. సో ఇవే కదా సార్ ఉంటాయి మన ప్రొడక్ట్‌లో. ఇవి మన బాడీకి డైలీ నీడ్ సార్. బయట ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌తో ఒక్కొక్క ప్రొడక్ట్ అమ్మేస్తున్నారు సార్. బట్ మనము 84 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి ఒక పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో మనం ప్రొడక్ట్ తయారు చేసాం సార్. మన ప్రొడక్ట్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంది సార్ మార్కెట్‌లో. ఇంత పెద్ద డిమాండ్ ఉన్న ప్రొడక్ట్‌ని మన దగ్గరికి ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. మన దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది. వి ఆర్ వెరీ లక్కీయెస్ట్ పీపుల్ సార్. మీ ఏరియాలో మీ ఐడీ మీద డైలీ మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో ఒకసారి క్వెషన్ మార్క్ వేసుకోండి. మీరెన్ని అమ్ముతున్నారు డైలీ ప్రొడక్ట్స్? మీ టీమ్ ద్వారా మీరెన్ని అమ్ముతున్నారు? చెక్ చేసుకోండి సార్ ఒకసారి. అట్లీస్ట్ బీయింగ్ ఏ ఫుల్ టైమ్ డిస్ట్రిబ్యూటర్, పార్ట్ టైమ్ డిస్ట్రిబ్యూటర్, అట్లీస్ట్ ఒక 5 ప్రొడక్ట్స్ అన్నా రీటైల్ చేయాలా లేదా? 100 PV రీటైల్ చేయాలా లేదా పర్సనల్‌గా? మన కంపెనీలో కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ అని ఉంది. మీకు అందరికీ తెలిసిందే. ఈ కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్లు చూడండి, మంత్లీ అట్లీస్ట్ ఒక 4 ప్రోడక్ట్లు అమ్మితే 4 ప్రోడక్ట్లు ఫ్రీ వస్తాయి. ప్లస్ 2 ప్రోడక్ట్లు రివార్డ్ పాయింట్స్ ద్వారా 2 ప్రోడక్ట్లు మళ్ళీ ఫ్రీ వస్తాయి. టోటల్ 6 ప్రోడక్ట్స్ వస్తాయి సార్. మీరు 4 అమ్మితే 6 ఫ్రీ వస్తున్నాయి ఇక్కడ. సో 150% బెనిఫిట్ ఇంకా. బట్ మీరు క్వెషన్ మార్క్ వేసుకొని మీరు అమ్ముతున్నారు. మన పని, మన జాబ్ ఏంటి సార్ ఈ బిజినెస్?